మధుర నియోజకవర్గంలో ఖమ్మం జిల్లాలో ప్రత్యేకంగా మన మధుర నియోజకవర్గంలో పెద్ద ఎత్తున రైతాంగం మొక్కజొన్న పంట సాగు చేసిన పరిస్థితి కనపడతా ఉంది. ఈరోజు రైతులందరి పంటలు ఆరుగాలం కష్టపడి ఈరోజు రైతులు పంట మొక్కజొన్న పంట చేతికి వచ్చింది, ఇంటికి వచ్చే పరిస్థితి వస్తుంది. ఇంకొక వారం రోజుల్లో మొత్తం పూర్తిస్థాయి పంట మొత్తం ఈరోజు కోపిస్తూ ఉన్నారు. రైతులు మొక్కజొన్నలు తీసుకొచ్చి ఆరబోస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకు మార్కెట్ తెరవాలని, రైతుల దగ్గర నుంచి మొక్కజొన్నలు కొనాలనే ఒక ధ్యాస ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద లేకుండా పోయింది. ఈరోజు ప్రైవేట్ వ్యాపారస్తులు అడుగుతూ ఉన్నారు, వచ్చి మేము కింటా 1700 రూపాయలు కొంటామని. రైతాంగం పెట్టిన పెట్టుబడి అది కౌలు రైతులు కావచ్చు, ఈరోజు ఎకరా 20 నుంచి 25,000 రూపాయలు 30,000 రూపాయల కౌలు కూడా ఉంది. పెట్టుబడి ఎకరానికి 30,000 రూపాయలు పెట్టుబడి పెట్టి రైతాంగం ఉంది. మరి ఈరోజు మొక్కజొన్నలు 1700 రూపాయలకి ఈరోజు రైతులు అమ్ముకుంటే వాళ్ళకి పెట్టిన పెట్టుబడి వస్తుందా, కౌలు వస్తుందా? ఎందుకు ఈ ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకునే ప్రయత్నం చేయట్లేదు? ఒక ఎకరానికి ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర మొక్కజొన్న పంటకు కింటాకి 2,400 రూపాయలు మద్దతు ధర ప్రకటించింది. ఈరోజు ప్రైవేట్ వ్యాపారస్తులేమో 1,700 రూపాయలు కొంటామంటున్నారు. ప్రభుత్వం మద్దతు ధర ప్రకారం మార్కెట్ ద్వారా కొంటే రైతులకు ఎంతో కొంత తన పెట్టిన పెట్టుబడి లేదు, కొంత లాభం రావచ్చు. కానీ ఈరోజు మార్కెట్ తెరవకపోతే, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే రైతులు 1,700 రూపాయలకు అమ్ముకుంటే రైతు ఎంత నష్టపోతాడు? కింటాకి 700 రూపాయలు అంటే ప్రైవేట్ వ్యాపారస్తులు 1,700కి రైతు ఈరోజు అమ్మితే మద్దతు ధర 2,400 ఉంది. అంటే 700 రూపాయలు కింటాకి ఈరోజు రైతు నష్టపోతూ ఉన్నాడు. అంటే ఎకరానికి సుమారు రైతు 40 నుంచి 50 క్వింటాలు పండిస్తూ ఉన్నారు. అంటే ఒక్క ఎకరానికి 35,000 రూపాయలు ఈరోజు తేడా వస్తుంది. సన్న చిన్నగా రైతులు ఎకరం ఉన్నా, 2 ఎకరాలు ఉన్నా, 3 ఎకరాలు ఉన్నా, ఉదాహరణకు 2 ఎకరాలు ఉన్న రైతు 100 క్వింటాలు మొక్కజొన్న పంట పండిస్తే 70,000 రూపాయలు ఈరోజు నష్టపోయే అవకాశం, ప్రమాదం కనబడతా ఉంది. అందుకని ఈరోజు సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది, తక్షణం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు మార్కెట్ ద్వారా కొనాలి, ద్వారా రైతాంగాన్ని ఆదుకోవాలి. ఈరోజు పెసలు లేదు మినుములో కింటానో 5 క్వింటాలో 10 క్వింటాలు అయితే రైతు ఎక్కడొక్కటి దాచిపెట్టుకోవచ్చు, ధర వచ్చినప్పుడు అమ్ముకోవచ్చులని అనుకోవచ్చు. లేదు మిర్చి లాంటివి అయితే కోల్డ్ స్టోరేజ్లు ఉంటాయి. కానీ మొక్కజొన్న రైతులు ఎక్కడ పెట్టుకోవాలి? పెద్ద పెద్ద గోదాములు ఏమైనా రైతులు కట్టించుకుని ఉంటారా? 100 క్వింటాలు 200 క్వింటాలు 300 క్వింటాలు ఈ రకమైనటువంటి పంటని దాచుకునే అవకాశమే లేదు. ఓ పక్కేమో వర్షాలు వస్తూ ఉన్నాయి, గాలిదుమ్ములు వస్తున్నాయి, తుఫాన్లు వస్తున్నాయి. కోసిన పంట ఇంటికాడ దాచిపెట్టుకోవడం రైతుకి సాధ్యపడదు. లేదు పొలాల్లో ఉంచుకుందాము అంటే గాలిదుమ్ములు కింద పడిపోయే ప్రమాదం ఉంది. అందుకని ప్రభుత్వం తక్షణం ఈరోజు సిపిఎం డిమాండ్ చేస్తూ ఉంది, వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. మన స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క గారికి కూడా మేము ఈరోజు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయ్యా, మధుర నియోజకవర్గంలో ఎర్రుపాలెం కావచ్చు, మధుర కావచ్చు, బోనకల్, చింతకాని, ముదిగొండ ఈ మండలాల్లో లక్షలాది ఎకరాల్లో ఈరోజు రైతులు మొక్కజొన్న పంట పండించారు. ఈ స్థానిక శాసనసభ్యులుగా ఈ రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. మీరు ఇప్పటి వరకు ఈ రైతాంగంపై దృష్టి సారించలేదు. వెంటనే అధికారులతో మాట్లాడాలా, జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడాలా, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు మార్కెట్ ద్వారా తెరిపించాలా, రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి ఈరోజు బట్టి విక్రమార్క గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మండల వ్యాప్తంగా ఇక్కడ ఎరుపాలన ధర్నా చేస్తూ ఉన్నాం. రేపు బోనకల్లు, చింతకాని, ముదిగొండ, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని కూడా రైతాంగాన్ని సమీకరించి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తామని చెప్పేసి ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం. అందుకని రాబోయే కాలంలో రైతాంగం అంతా మనం పోరాటాలు చేస్తే మన సమస్యలు పరిష్కారం అవుతాయి తప్ప ఎవరిని అడిగితేనో అడుక్కుంటేనో, లేదు మన ఇళ్లలో మనం ఉంటేనే ఈరోజు రైతులు ఎవరు నాకెందుకులే అని అనుకుంటే తీవ్రంగా నష్టపోయేది మనమే. ఒక ఎకరానికి 35,000 రూపాయలు నష్టపోతా ఉన్నాం. 2 ఎకరాలు ఉన్న రైతు 70,000, 3 ఎకరాలు ఉంటే 1,00,000 రూపాయలు, ఇక 5-10 ఎకరాలు ఉంటే లక్షల్లో ఈరోజు నష్టం వచ్చే అవకాశం కనపడతా ఉంది. ఇప్పుడు 1,700 ఉంది ప్రైవేట్ వ్యాపారులు కొనేది. ఇంకా 4 రోజులు పోతే మొక్కజొన్నలు ఇంకా పెద్ద ఎత్తున పంటలు చేతికి వస్తే, ఇళ్లకు వస్తే దళారులు 1,000 రూపాయలు, 1,200, 1,500 కూడా అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. ఒత్తిడి తీసుకొచ్చే దానికోసం ఈరోజు సిపిఎం పార్టీ ధర్నా నిర్వహిస్తూ ఉంది. హాజరైన మీ అందరికీ ధన్యవాదాలు. ఏదో ఈరోజు చేశాము,
ఒక వినతి పత్రం ఇచ్చాము అంటే కాదు. రేపు రాబోయే కాలంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు మార్కెట్ ద్వారా ఏర్పాటు చేసేంత వరకు, ఓపెన్ చేసేంత వరకు రైతుల దగ్గర ఉన్న మొక్కజొన్నలు ప్రతి గింజ కొనేవారు. ఈరోజు కొత్త నిబంధన ఇంకోటి పెడతా ఉన్నారు. కేవలం ఎకరానికి 27 క్వింటాలు మాత్రమే మేము తీసుకుంటాము. ఒక రైతు దగ్గర ఎకరం పాస్బుక్ ఉంటే, లేదు 2 ఎకరాలు పాస్బుక్ ఉంటే మీరు ఎంత పండించారో మాకు సంబంధం లేదు, కేవలం 27 క్వింటాలు మాత్రమే తీసుకుంటాం అని చెప్పి ప్రభుత్వం కొత్త నిబంధన పెడతా ఉంది అని చెప్పేసి ఈరోజు అధికారులు చెప్తా ఉన్నారు. ఒక్కో రైతు ఎకరానికి పెట్టుబడి పెట్టి కష్టపడి 40 క్వింటాలు 50 క్వింటాలు పండిస్తే ప్రభుత్వం 27 క్వింటాలే తీసుకుంటే మిగతా మొక్కజొన్నలు ఎవరికి అమ్మాలి? రైతు ఏం చేసుకోవాలి? అందుకని ఇది కూడా సరైనది కాదు అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. రైతు ఎంతైతే పండిస్తాడో తాను పండించిన ప్రతి గింజను ఈ ప్రభుత్వం కొనుగోలు చేయాలా, మార్కెట్ ద్వారా కొనాలి. మద్దతు ధర ఏదైతే ప్రభుత్వం ప్రకటించి 2400 ఉన్నాయో ఆ 2400 ద్వారా కొంటేనే ఈరోజు రైతుకి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. నష్టం రాకుండా రైతుని ఈరోజు ఒడ్డెక్కించే ప్రయత్నం జరుగుతుంది తప్ప ఇంకోటి కాదు అని చెప్పేసి తెలియజేస్తూ ఈ ధర్నాకు హాజరైన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.